ఏడవద్దంటున్నాను కదా. వెళ్ళండి, ఏడవకండి. నోరు మూసుకొని ఉండు, సైలెంట్ గా ఉండాలి. ఏంటి అక్కడ శబ్దం? ఏంటి వీళ్ళు అనాథాశ్రమం పిల్లలా? నోరు ముయ్యండి. సౌండ్ వచ్చిందో రౌండ్ వేసేస్తాను. 1 2 3 4 5 6 7 8 మందిగా ఉన్నారు. 9 మందిని పంపుతానన్నారు. విజయ్ వెళ్ళి బండ్లో చూడు. అలాగే అన్నా. అన్నా చచ్చిపోయిందన్నా. దాన్ని తీసుకెళ్ళి అడవులో పారేయండి. అందరినీ లోపలికి ఈడ్చుకురండి రా. కదా సార్, జాగ్రత్త చూసుకుంటుంటే. ఎవరొచ్చారు చూసావా? అరే రండి సార్. నమస్కారం. 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 బాగున్నారా? అందరూ లైన్ లో వచ్చి నిల్చోండి. ఊరికే గొడవ చేయకుండా మర్యాదగా బయలుదేరు. వెళ్ళవే, నీకే చెప్పేది. మర్యాదగా వెళ్ళు. గొడవ చేయకు. నీకు చెప్పదే వెళ్ళకుండా. ఏడు మొహం వద్దా, వేరే దేనైనా పంపించా. సరే సార్. చెప్పు మాట వినబెట్టే. ఎందుకే నీకింత పొగరు? చెప్పుడు మాట వింటావా? 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 నీకు ఎంత పొగరే నీకు? చెప్పుడు మాట వింటావా? ఉండు, నేను నిలం కాదే. చావే, చావు. పొగరు పుట్టి ఏడుస్తున్నారు. ఎవరైనా ఏడుపు మొహాలు పెట్టుకొని ఉన్నారో మీ ఓటిలో ఉన్న ఎముకలని ఏరేస్తాను. జాగ్రత్త. ఎవరెళ్తారే? ఇప్పుడు మీలో ఎవరెళ్తారు చెప్పండి. నువ్వు వెళ్తావా? నువ్వు మొహం మీద కాల్ చేస్తాను. వెళ్ళు. వెళ్ళమంటున్నారా? పడుతుంది. మన చివరి వరకు ఇలాగే ఉండాలా? మనల్ని కాపాడడానికి ఎవరో రారా? నాకు చచ్చిపోవాలనుంది. నొప్పి పుడుతుంది. దిగులు పడకు,
దేవుడు చాలా అవతారాలు తీసి కాపాడతాడని విన్నాను. మనల్ని కూడా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతారు. దేవుడు అంటే ఏదో